హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ వెంకట్ బల్స్పాటి. వెల్కమ్ టు తెలుగు టీవీ అఫీషియల్. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేదే ఆసక్తిగా మన ఇండియన్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా ఎదురు చూస్తున్నారు, పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండే అందరూ కూడా. ఎందుకంటే మహారాష్ట్ర అంటే మరొక మినీ ఇండియా, ఇండస్ట్రియల్ హబ్, ఇండియాస్ ఇండస్ట్రియల్ హబ్, ఇండియాస్ ఎంటర్టైన్మెంట్ హబ్, ఇండియాస్ కల్చరల్ హబ్. అఫ్ కోర్స్ మరి ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రానికి ఉండేటటువంటి వైవిధ్యం ఉంది. అలాగే మహారాష్ట్రకి ఇంకాస్త ఎక్కువ వైవిధ్యం ఉంది. మరి అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి జన్మించిన ప్రాంతము, ఆ ఐడియాలజీ స్ప్రెడ్ అయ్యే భావజాలం ఉన్నటువంటి ప్రాంతం. అలాగే మరి ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీ పుట్టినటువంటి గడ్డ పూణే ప్రాంతం. అదంతా కూడా మరి అట్లా భిన్నమైనటువంటి కల్చర్ ఉంది, భిన్న ఆలోచన ధోరణులు ఉన్నాయి, భిన్న ఐడియాలజీ సిద్ధాంతాలు ఉన్నటువంటి ఇది అక్కడ. అటువంటి రాష్ట్రం. ఎన్నికలంటే మాటలు కాదు. గతంలో 4 పార్టీలు ఉండే, ఆ 4 ఇప్పుడు 6 అయినాయి. 3 గ్రూపుల మధ్య 3గా కలిసి ఉండి 2 గ్రూపులుగా విడిపోయి ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నారు. చెప్పాలంటే ఈ ఎన్నికలు మహారాష్ట్ర రాష్ట్ర వనరుల ఆధిపత్యం కోసం, వనరుల కోసం కొన్ని కుటుంబాలు మధ్య జరుగుతున్నటువంటి వార్గా నాకు కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ఎన్నికలు జరిగాయంటే మన దేశంలో ఇప్పుడు వనరుల కోసం, వనరుల్ని ఆ రాష్ట్రాల్లో ఉండే వనరులు వాటిని దక్కించుకోవటానికి చేసేటటువంటి ఇదిగానే కనపడుతుంది తప్ప రాజ్యాంగం పరంగా ఏదో డెవలప్ చేయాలి, మిగిలిన వర్గాలను ఇచ్చేయాలి అన్నట్టుగా లేదు. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారం అయింది అనేది మనందరికీ తెలిసింది. కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, సర్వీస్ సెక్టార్ అయింది ఇప్పుడు అది. సరే, మొత్తం మీద ఇప్పుడు మరి ఏ గ్రూపు, బీజేపీ గెలుస్తుందా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ గెలుస్తుందా అంటే కాంగ్రెస్తో శరద్ పవార్ కలిసి ఉన్నారు, అలాగే ఉద్ధవ్ బాల్ఠాక్రే శివసేన కలిసి ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక టీంగా వెళ్తున్నారు. నానా పటోరే లీడ్ చేస్తూ ఉన్నారు ఆ టీంని. ఇక్కడ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్సీపీ నుంచి జంపింగ్ జపాంగా వచ్చి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్, అలాగే మరి శివసేన నుంచి వచ్చి ఆయన్ని జంపింగ్ జపాంగా వచ్చిన షిండే గారిని సీఎం చేశారు. అంతకుముందు ఉన్న మాజీ మహారాష్ట్ర సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ గారు ఉన్నారు. వీళ్ళది ఒక టీం ఫడ్నవీస్ గారు డైరెక్షన్లో వెళ్తుందని అనుకోవాలి. మొత్తం మీద ఇది మొత్తం 288 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు అక్కడ. మరి పార్లమెంట్ ఎలక్షన్లో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని అర్థం చేసుకుంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్ప అది మరీ రివర్స్ అయ్యే అవకాశం లేదు ఈసారి మహారాష్ట్ర ఎలక్షన్స్, రాష్ట్ర ఎలక్షన్స్లో కూడా. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే నాటికే అక్కడ ప్రజల్లో ఆడ గ్రౌండ్ రియాలిటీస్ చూసినట్లయితే నిరుద్యోగం ఉంది, మహారాష్ట్ర సమాజాన్ని కుదిపేస్తుంది. అది అర్బను రూరల్ అని కాదు, సర్వత్రా యూత్ అంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఉపాధి లేక మరి జాబుల కోసం లిటరల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తికి వెళ్ళిపోయింది. ఇక ఎక్కడైనా సరే మహిళా ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉంటారు. బీజేపీ ఈసారి అక్కడ లాడ్లీ బెహన్ అని ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ ప్రోగ్రాం పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ మనం ఇక్కడ గుర్తుంచుకో, ఒక ప్రోగ్రాం చేసి ఆ ఒక్కదాంతోనే అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి మహిళలు తీసుకొస్తారని చెప్పి ఏది లాస్ట్ 5 నెలల నుంచి నడుపుతున్నారు. పార్లమెంటుకి ముందు నుంచి, ఎలక్షన్స్కి ముందు నుంచి. మరి అంతకుముందు ఏం చేశారు? ప్రజల అమాయకులు కాదు కదా. ఎప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ అధికారంలో ఉన్న ఈ నాయకులు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రజల యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడంలోనే వస్తుంది. ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి మహాయుత్తు కూడా అదే పరిస్థితి అనమాట. వాళ్ళు చేసింది ఏమీ లేదు. తర్వాత ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఫడ్నవీస్, షిండే ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, వీళ్ళ ముగ్గురు పైన ఉన్నటువంటి ఇమేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చూసినట్లయితే వీళ్ళు వెన్నుపోటుదారులుగా వీళ్ళకి ఒక ఇమేజ్ ఉంది ఆల్రెడీ. ఎందుకు ఆయన మీద, పెద్ద ఆయన మీద సింపతి ఉంది. అలాగే ఎవరు, శరద్ పవార్ మీద, ఎన్సీపీ. అలాగే ఉద్ధవ్ బాల్ఠాక్రే, ఆయన బాల్ఠాక్రే గారి పార్టీలో ఉండి అక్కడ ఎదిగి ఆయనకి దెబ్బ కొట్టి ఇటు వచ్చాడు అనేది అజిత్ పవార్ మీద ఉన్నటువంటి ఇమేజ్.
వీళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ ఇంకా ఇప్పుడు బలపడింది తప్ప అది ఇప్పుడు పార్టీకి పెద్దగా ప్లస్ అవుద్దాం అనుకోవడానికి ఏం లేదు అక్కడ. ఇది వీళ్ళ మీద. అలాగే అటు చూసినట్లయితే వీళ్ళ యొక్క ఎవరికైనా ప్రతిపక్షానికి కలిసి వచ్చే అంశాల్లో ఎక్కువ ఏది ఉంటుంది అంటే ప్రభుత్వం మీద ఉండేటటువంటి వ్యతిరేకత, తర్వాత వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి మేనిఫెస్టో. ఈ 6 గ్యారంటీస్ని ఒక బ్రహ్మాస్త్రం లాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి మన తెలుగు సమాజం ఉన్న దగ్గర అదే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము, అలాగే కర్ణాటకలో కూడా ఇంప్లిమెంట్ చేసాము, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఆడ ప్రజానీకం తీవ్ర డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఒక స్థాయిలో పైకి వీళ్ళు ఏవేవో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రియ సూలేను, నానా పటోరే ఏదో బిట్ కాయిన్ స్కామ్లో ఉన్నారని చెప్పి వాళ్ళని ఏదో బదనాం చేసేటటువంటి అవన్నీ కూడా ఇప్పుడు ఆయన అజిత్ పవార్ మీద ఇమేజ్ లేదు. వాళ్ళ చెల్లెల గురించి అట్లా మాట్లాడితే మహారాష్ట్ర సమాజం ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు అంటే మా చెల్లెలు వాయిసే అదంతా ఒక డెలిబరేట్గా తెలిసిపోతావు. వాళ్ళు 500 కోట్లతో ఓట్లు ఎలక్షన్స్ కోసం పంచడానికి సిద్ధమయ్యి దొరికిపోతే దానికి కౌంటర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఇట్లా చేయొచ్చు అనేది ఈరోజు ఏం తెలియదు కాదు. మోరవర్ అదేమి ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని డైవర్ట్ చేసేది కాదు. ఉద్యోగాలు లేక ఇప్పుడు కుటుంబాల్లో ఒక నిస్సహాయత వచ్చింది. తల్లిదండ్రులు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. పిల్లలు చదువుకొని ఒక్కడన్నా ఉద్యోగం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా మా డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు అనే ఒక అసంతృప్తి వచ్చింది. ధరల పెరుగుదల, దాంతో మహిళా లోకం అంతా కూడా అన్ని వర్గాలు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి తీవ్ర ఇదిలో ఉన్నారు. కుటుంబాలని రన్ చేయటం కష్టమైపోతా ఉంది వాళ్ళకి పెరిగిన ధరలతో. దాన్ని అదుపు చేసేటటువంటి ప్రణాళిక మహాయుత్ ప్రభుత్వం ఏమి చేయలేదు. మరి ఎట్లా బీజేపీని ఇప్పుడు ఎందుకు మరి గెలిపించాలి? ఏది పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏవి? దానికి తోడు రైతుల విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ కనబడతా ఉంది అక్కడ. ఎందుకంటే సంవత్సరానికి 1000 మంది ఆడ సూసైడ్లు, దాదాపు ఎక్కువ మంది 1000 మందిలో చనిపోతూ ఉంటే అందులో సూసైడ్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. గత 25 ఏళ్ల నుంచి ఆ పరిస్థితి ఉంది. దానికి అన్ని ప్రభుత్వాలు కారణమే, అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు మహారాష్ట్రలో. ఇప్పుడు మహాయుత్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక ప్యాకేజ్ కానీ ఒక ఇది కానీ చేసిందంటూ ఏమీ లేదు. దానికి తోడు అక్కడ ఎప్పుడు ఈ సోయాబీన్స్, పత్తి, మిర్చి ఈ పంటలకి గిట్టుబాటు ధర అనేది లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో దాదాపు 15 జిల్లాలు, విదర్భ మరట్వాడా ప్రాంతం అంతా కూడా మరట్వాడా, అలాగే విదర్భలో కొన్ని జిల్లాలు, మరట్వాడా 8 జిల్లాలు, అవంతా పూర్తి అగ్రేరియన్ బేస్డ్ జిల్లాలు అన్నీ కూడా. అక్కడ రైతులు మరి అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రైతుల సమస్య అనేది పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకే ఇదవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సిటీకి వచ్చే వాళ్ళంతా ఎవరో మన దేశంలో సిటీలు ఏమన్నా మొదటి నుంచి ఒకేసారి సిటీలుగా ఏర్పడ్డాయా? భారతదేశం అంటేనే గ్రామాల సముదాయం అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పిందే కదా, మనకు తెలిసిందే కదా, మన కళ్ళ ముందే కదా ఈ పెరుగుతూ ఉన్నాయి. అంటే గ్రామాల మూలాలు కలిగి పట్టణాలకు వస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. మరి ఇంటి దగ్గర వ్యవసాయం ఎట్టుంటుంది అనేది పట్టణాలకు వచ్చిన వాళ్ళకి తెలీదా? సో మొత్తం అది కూడా మహారాష్ట్ర సమాజం అంతటా ఉన్నటువంటి సమస్యే. ఈ కోంకణ్ ప్రాంతం తప్ప, కోంకణ్ ఏది మహారాష్ట్ర హబ్, అది 6 జిల్లాలే మహారాష్ట్ర జీడిపిలో 50% అందిస్తున్నాయి. అంటే అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? మిగిలిన 30 జిల్లాల్లో 29 మిగిలిన 30 జిల్లాలు కలిపి మిగిలిన 50% జీడిపి ఇస్తున్నాయి. అంటే ఇక్కడ ఇంత డెవలప్మెంట్ ఎందుకు జరిగింది? మరి అక్కడ మరట్వాడాలో కానీ, విదర్భలో కానీ, నాగపూర్ కానీ, పూణే కానీ ఈ రీజియన్స్లో ఆ జిల్లాలలో ఎందుకు జరగట్లేదు? ముఖ్యంగా మాలేగావ్, మరి యావత్మాల్, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ఆ ప్రాంతాల్లో మరీ దారుణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక వైద్యము, ఆరోగ్యం వాటికి సంబంధించినంత వరకు వస్తే అక్కడ పరిస్థితి మరీ ఘోరమైన పరిస్థితి. స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేమి, ఉన్నత విద్య పిల్లలకి చదివించుకోలేనటువంటి పరిస్థితి. దానికి ప్రభుత్వం ఏమీ నడుం బిగించి చేయలేనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ లాడ్లీ బెహన్ స్కీమ్ని ఎవరికి కావాలి? 1500 వాటి వల్ల మాకు ఒరిగేదేంటి? మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే
వాళ్ళు సంపాదించుకుంటారు, మా కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నాయి అని చెప్పి వాళ్ళు ఆ మహిళలు మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత. జాబ్ కోసం ఎందుకంటే జాబ్ అనేది సోషల్ సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ, ఒక సోషల్ స్టేటస్, లైఫ్ టైం సెక్యూరిటీ, ఇన్ని అంశాలు ఉన్నాయి ఇండియన్ కాంటెక్స్ట్లో. కాబట్టే మరి ఈ ఉద్యోగ భద్రత కల్పిస్తే దానికే ఎక్కువ సపోర్ట్ అనేది ప్రజల నుంచి ఉంటుంది తప్ప మిగిలిన ఏ అంశాలకి ఉండదు. సో ఇట్లా అటు అన్ఎంప్లాయ్మెంట్స్, ఇటు అగ్రికల్చరు, దారుణమైన పరిస్థితి, మహిళా లోకం అంతా ధరల పెరుగుదలతో అతలాకుతలం అయిపోతా ఉంది. ఇట్లా ఈ 3 అంశాలు మహారాష్ట్రలో గ్రౌండ్ లెవెల్లో దారుణమైన పరిస్థితి. అలాగే ప్రాంతాల వారీగా చూస్తే కోంకణ్ రీజన్లో ఎన్ని ఉన్నాయి జిల్లాలు? డిస్ట్రిక్ట్స్ అక్కడ 6 జిల్లాలు. ఏది? ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ అండ్ పాల్ఘర్ అని మొత్తం 6 జిల్లాలు అనమాట. ఈ 6 జిల్లాల నుంచి మహారాష్ట్రకి సంబంధించిన జీడిపిలో 50% వస్తుంది. మొత్తం అక్కడ 35 జిల్లాలు ఉన్నాయి, 35 జిల్లాలు ఉన్నాయి. 35 జిల్లాల్లో మరి 6 జిల్లాల నుంచి 50% వస్తుందంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏ స్థాయిలో జరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఎక్కువ జిల్లాలో ఉన్న ప్రాంతం ఒకసారి చూసినట్టయితే విదర్భ. ఎన్ని ఉన్నాయి? 11 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో నుంచి వచ్చేటటువంటి ఆ మహారాష్ట్ర జీడిపికి వస్తున్నది జస్ట్ 14% ఉంది. దీన్ని బట్టి ఆలోచించవచ్చు. ఏది అవి? బుల్దానా, అకోలా, వాషింగ్, అమరావతి, యావత్మాల్, నాగపూర్, వార్దా, బాంద్రా, గోండియా, చంద్రాపూర్, గడ్చిరోలి. ఈ చంద్రాపూర్, గడ్చిరోలి కొంచెం మావోయిస్టులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అన్నమాట ఇది. మొత్తం ఇట్లా 11 జిల్లాల నుంచి మొత్తం మీరు మహారాష్ట్రను మనం విడగొడితే కోంకణ్ ఒక రీజియన్, ఇందులో 6 జిల్లాలు ఉంటాయి. పూణే ఒక రీజియన్, దీంట్లో 5 జిల్లాలు ఉంటాయి. విదర్భ ఎన్ని జిల్లాలు అంటే 11 జిల్లాలు. మరట్వాడ 8 జిల్లాలు. ఇట్లా మొత్తం మీద ఒక 5 ప్రాంతాలుగా విభజన చేస్తే 35 జిల్లాలు ఉంది. 35 జిల్లాల్లో మిగిలిన 29 జిల్లాలు ఒక ఎత్తు డెవలప్మెంట్. ముఖ్యంగా మరట్వాడ, విదర్భ ప్రాంతాల్లో బాగా అసలు విస్మరణకు గురవుతున్నటువంటి ప్రాంతం ఏదంటే మరట్వాడ ప్రాంతం. ఇప్పుడు అక్కడి నుంచి మనోజ్ జమాంగే అని ఆయన మరట్వాడాకి రిజర్వేషన్ కావాలని చెప్పి ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నాడు. మరట్వాడ మరి ఎన్ని జిల్లాలంటే 8 జిల్లాలు. మరి ఆ 8 జిల్లాల్లో ఈయన యొక్క ఇంపాక్ట్ చాలా ఉంది. ఔరంగాబాదు, జాల్నా, పర్ధని, హింగోలి, బీడ్, నాందేడ్, ఉస్మానాబాద్ అండ్ లాతూర్. ఈ 8 జిల్లాల్లో మరట్వాడ వాళ్ళు ఏంటంటే మాకు రిజర్వేషన్ కావాలి, మమ్మల్ని కూడా ఓబీసీలుగా గుర్తించాలని చెప్పి ఆయన పోరాడుతూ ఉన్నాడు. సో ఈ ఫడ్నవీస్ పడనివ్వట్లేదు బీజేపీ ఆయన. సో మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళకి అధికారం ఎందుకు రానియాలని చెప్పి ఆయన అదే విధంగా బీజేపీని కాకపోయినా ఇండైరెక్ట్గా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అవన్నీ కూడా యాంటీ ఈ మహాయుత్తుగానే వస్తున్నాయి. అవి ఆటోమేటిక్గా మహావికాస్ అగడికి అంటే కాంగ్రెస్ వాళ్ళకి, కూటమికి ప్లస్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పార్లమెంటు ఎలక్షన్స్లో కూడా దీని యొక్క తీవ్రత ఆ ప్రాంతంలో కనపడింది. కాంగ్రెస్కి సోలోగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ 6 పార్టీలు పోటీ పడితే ఎక్కువ పార్టీలు సాధించింది అదే. ఏది? సోలోగా 13 సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సాధించింది. మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అక్కడ. బీజేపీకి 9 వచ్చినాయి. మరి అజిత్ పవార్ వల్ల ఏమన్నా బెనిఫిట్ అవుతుందా అంటే ఆయనకు వచ్చిన సీట్లు ఏంది? అక్కడ జస్ట్ 1 సీటు ఆయన వల్ల వచ్చింది. సో వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంది. అలాగే ఇప్పుడు మోడీ గారి ఇంపాక్ట్ కానీ అవన్నీ అక్కడ ప్లే చేసే పరిస్థితి లేదు. గ్రౌండ్ రియాలిటీస్, గ్రౌండ్లో ప్రజల యొక్క ఇది మనం చూసినట్లయితే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సరే వీళ్ళు ఏమన్నా ప్యాకేజెస్ కానీ ఇవి ఉన్నారా అంటే దానికి తోడు షిండే గారి మీద, అజిత్ పవార్ మీద ఏమున్నాయి? వీళ్ళ వల్ల వీళ్ళు పరిశ్రమలన్నీ గుజరాత్కి తరలిపోతున్నాయి. వీళ్ళు మోడీకి ఏజెంట్లు అని చెప్పి ఉద్ధవ్ బాల్ ఠాకరే, అలాగే ఆదిత్య బాల్ ఠాకరే అంటే బాల్ ఠాకరే గారి మనవడు, ప్రజెంట్ ఉద్ధవ్ బాల్ ఠాకరే గారి అబ్బాయి
యంగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ మాట. ఆయన చేసినటువంటి నెరేటివ్స్ మహారాష్ట్ర అంతా తిరిగి ఎక్కడైతే ఈ శివసేన ప్రాంతం, శివసేన బాగా బలంగా ఉందో చేసిన ఆ నెరేటివ్ చాలా పవర్ఫుల్గా ప్లే చేస్తుంది. తర్వాత యాజ్ ఏ హోల్గా మరి ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్లో ముస్లిమ్స్ కూడా మహారాష్ట్ర ఇదికి సంబంధించినంత వరకు ఉన్నారు. ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తుంది ఈసారి ఏంటి, గతంలో కూడా పోటీ చేశారు. సో ఎప్పుడు ఇప్పుడు ఐడియాలజికల్గా ఏంటి, బీజేపీకి ఎంఐఎంకి అంటే బీజేపీ ఆల్వేస్ యాంటీ ముస్లిం అనేది ఒక నెరేటివ్ ఉంది. అదే వాళ్ళ మధ్య ఈ బీజేపీలో ముస్లిం లీడర్లు ఉన్నప్పటికి కూడా అదేమి అంత పాజిటివ్గా అంత ఈజీగా బీజేపీ మన ఇది అని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ముస్లిం సమాజంలో ఇక్కడ లేదు, అంత ఇది రాలేదు కూడా చెప్పాలంటే. సో కాబట్టి మొత్తం మీద ఈ పరిస్థితి, నిరుద్యోగ సమస్య, మహిళా లోకం మొత్తాన్ని ధరల పెరుగుదల, అలాగే ఏదో ఒక లాడ్లీ బెహనా స్కీమ్ అని ఒకటి పెట్టి మిగిలిన అన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములను చెప్తా ఉన్నారు. ఇంటర్వ్యూలు మీరు గమనించారో లేదు, షిండే గారు కానీ అజిత్ పవార్ కానీ. అజిత్ పవార్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది మహారాష్ట్ర సమాజంలో. ఆయన పెద్ద ఆయన్ని మోసం చేసి వచ్చాడు, ఆయన నీడలో పెరిగి ఆయన్ని వెన్నుపోటు పొడిచారు అనేటువంటి ఆ సైకలాజికల్ ఒపీనియన్ మహారాష్ట్ర సమాజంలో గట్టిగా ఉంది. అలాగే షిండే గారి మీద కూడా అదే ఇంచుమించుగా అదే ఉంది. ఇట్లా చేయించింది బీజేపీ. ఓవరాల్గా ఈ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఆన్ స్క్రీన్ కనపడుతున్నారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ప్రజలలో. అలాంగ్ విత్ ఈ ఫ్యాక్టర్ మిగిలిన రియాలిటీస్, అగ్రికల్చర్ అంటే రైతుల సమస్య, ధరలు లేకపోవటం, వాళ్ళ ఆత్మహత్యలు, వాటికి ప్రభుత్వం ఏమి చేయకపోవటం, మరి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంటే పేద ప్రజలకి ఏ విధమైనటువంటి మద్దతు లేకపోవడం, జబ్బులు క్రానికల్ డిసీజెస్ వస్తే ఇంకా ఆస్తులు అమ్ముకున్నా కూడా ఇది ఉన్నటువంటి పరిస్థితి వాడ. అలాగే స్కూల్స్, మరి ఉన్నత విద్య విషయానికి వచ్చేసరికి ప్రైవేటు విద్యలోకి వెళ్ళలేక, గవర్నమెంట్ విద్యా విధానం లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్రమంగా లేక, మరి చాలా అంటే ఈ రెగ్యులర్ కుటుంబానికి ఆదాయాలు కానీ లేదంటే ఇది లేక వస్తున్న ఆదాయానికి ఖర్చుకి చూసుకుంటే మరి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండి చివరికి అప్పులు మిగులుతుండడంతో మహారాష్ట్ర మహిళా లోకం, కుటుంబంలో అతి కీలకమైనటువంటి మహిళలంతా కూడా తీవ్ర వేదనలో ఉన్నారు. తమ బిడ్డలకు ఉద్యోగాలు లేక, వాళ్ళకి సకాలంలో పెళ్ళిళ్ళు అవ్వక, వాళ్ళ ముఖాల్లో ఆనందాలు లేక, ఇటువంటి సైకాలజీ ఉంటే మరి ఆబ్వియస్గా అది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫామ్ అవ్వక ఇంకేం చేస్తుంది. సో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒకవైపు ఉంది. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కూటమి వాళ్ళంతా ఎలక్షన్స్ ఎగ్జిక్యూషన్ అంతా చేయొచ్చు, కానీ ఏది చేసినా కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నప్పుడు, ప్రజలకు అధికార పార్టీ మీద ఏ విధమైన ఇంప్రెషన్ లేదు, హోప్ లేదు, నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఎన్ని చేసినా, ఎటువంటి చేసినా ప్రతిదీ రివర్స్ అవటం తప్ప అది పాజిటివ్గా కలిసి వచ్చే అంశాలు ఉండవు. సో ఇప్పుడు మహారాష్ట్రలో గుడ్లో మెల్ల కొద్దిగా కలిసి వచ్చేది ఏమన్నా లాడ్లీ బెహన్ అనేది తప్ప మిగిలింది ఇక లోకల్ లీడర్లు వాళ్ళ వల్ల కొంతవరకు ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకు అది కొంత ఇదవ్వచ్చు తప్ప ఓవరాల్గా ఈసారి అక్కడ వారు వన్ సైడ్ అయి బీజేపీ విజయం సాధించేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు అంటే ఇందుకు లేదు. సో ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంశాలన్నీ కూడా వాటిని సూపర్ 6 పెట్టి వాటిల్లో ఇంక్లూడ్ చేయటం, వీళ్ళు ఏదో చేస్తారు అనే ఆబ్వియస్గా అంతే. ఆల్టర్నేటివ్ ఏముంటుంది, వీళ్ళు కాకపోతే వాళ్ళు, వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద ప్రేమగా టర్న్ అవుతుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ కూడా. సో అక్కడ లీడర్షిప్ అదంతా సింపతి ఫ్యాక్టర్ ఉంది శరద్ పవార్ గారి మీద, ఉద్ధవ్ బాల్దాగ్రే గారి మీద, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు దానికి తోడు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మరి వాళ్ళు మార్చేస్తారు, రిజర్వేషన్ ఎత్తేస్తారు అని చెప్పడంతో మరి అక్కడ అంబేద్కర్ వాదం చాలా బలంగా ఉన్న రాష్ట్రం. సరే ఎన్నికలు ఈ వాదాల మీద జరుగుతున్నాయి అంటే అది కానే కాదు, రియాలిటీస్ మీద, రియల్ ప్రాబ్లమ్స్ మీద, వాస్తవాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజా ఆగ్రహం వర్సెస్ పార్టీలు, ప్రజా ఆగ్రహం, మహారాష్ట్ర ప్రజల ఆగ్రహం వర్సెస్ రూలింగ్ పార్టీ జరుగుతుంది. ఇప్పుడు ఆగ్రహం ఎందుకు ఉందంటే ఇందుకు ఉంది, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి
మహాయుత్ కూటమి, బీజేపీ కూటమి, మోడీ గారు కూడా ఏమీ చేయలేదు అనేటువంటి నిరాశ, కోపము, అసంతృప్తి, ఆవేదన, ఆవేశం అన్నీ కలిపితేనే అదేగా ఈ ప్రభుత్వాన్ని మార్చేయాలి అనే విధంగా మైండ్ సెట్ మారిపోద్ది. అట్లా ఉంది పరిస్థితి అక్కడ. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ 100% గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇది నా అబ్జర్వేషన్. అఫ్ కోర్స్ మళ్ళీ లోకల్ పార్లమెంటులో జరిగింది ఇక్కడ అవుద్దా అంటే మహారాష్ట్ర వరకు అదే పిక్చర్ మ్యాక్సిమం రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ యాంగర్ని ఇంకా కొంచెం డీపర్గా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న జమ్మూ కాశ్మీర్ అప్పుడు మరి అక్కడ ఓడిపోయాము, సరిగ్గా మనం ఎగ్జిక్యూట్ చేయలేదని బీజేపీ వాళ్ళు అనుకున్నారు. ఈసారి ఆర్ఎస్ఎస్ కూడా రంగంలో దిగింది. అయినా కూడా గ్రౌండ్ లెవెల్లో దళితుల్లో, ఓబీసీలలో ఈ ప్రాబ్లమ్స్ ముందు ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడిన అంటున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు, పిల్లలు, యూత్ అన్నిటికి నుంచి ఇప్పుడు ఒక 70 లక్షల కొత్త ఓట్లు వచ్చినాయి. మొత్తం 10 లక్షల ఓట్లు, 10 కోట్లు సుమారు, ఆడ 9.5 కోట్లు సుమారు ఓటు ఉంది మహారాష్ట్ర మొత్తం. అందులో అఫ్కోర్స్ 9.5 కోట్లు ఎప్పుడు పోల్ అవ్వవు అనుకోండి, ఒక 6-7 కోట్లు ఓట్లు పోల్ అవ్వచ్చు. ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎటు ఉన్నారనేది కూడా చూసినట్లయితే మరి కొత్తగా వచ్చే పిల్లలు అటు ఇటు ఉండొచ్చు. వాళ్ళు ఉద్యోగం కోసం చూస్తారు కదా. ఆ వేలో ఇప్పుడు వ్యవసాయ కుటుంబాలు, అన్ని కుటుంబాలు ఆడ పరిస్థితి ఎట్లా ఉంది, దీనికి కారణం అధికార ప్రభుత్వమే కదా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఈ 60 నుంచి 70 లక్షలు ఏవైతే కొత్త ఓట్లు వచ్చాయో ఆ ఓటర్స్ యొక్క ఇది కూడా చాలా క్రూషియల్ కాబోతుంది. యాజ్ ఎ హోల్గా చూస్తే ఇది పిక్చర్. సో మరి ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మహారాష్ట్రలో ఉన్నటువంటి రియాలిటీ. తీవ్రమైన అసంతృప్తితో అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటిది ఉన్నది. కాబట్టి బీజేపీ వీటిల్లో కొన్నిటికైనా, అన్ఎంప్లాయ్మెంట్కి కానీ, రైతుల ప్రాబ్లంలకి, రైతు సమస్యల్ని పరిష్కరించడంలో కానీ, అంటే గిట్టుబాటు ధర, ఆత్మహత్యలు నివారణకి, అలాగే మరి ఆ సోయాబీన్స్ వాటికి గిట్టుబాటు ధరలు అవన్నీ చేసి ముందు టాప్ మోస్ట్ ఎప్పుడైనా ఎలక్షన్స్లో మన దేశంలో ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంటు. అది ఆ జాబ్ క్యాలెండర్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి, ఫార్మర్స్కి సంబంధించి, మూడోది మహిళలకు సంబంధించి. మరి నిత్యావసర ధరలో అక్కడ కొనలేని, తినలేని, ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు అనేటటువంటి పరిస్థితి మహారాష్ట్ర సమాజం అంతటా ఉంది. ఇటువంటి తీవ్రమైన అసంతృప్తి ఉన్న పరిస్థితులలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సైకాలజీని అర్థం చేసుకోకుండా పైకి టీవీల్లో కనపడేది అవి లేదంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏ స్థాయిలో సేకరిస్తారు, దాన్ని ఎట్లా వడపోస్తారు, రియల్గా ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఇదిని ఎంతవరకు క్యాచ్ చేస్తారు అనేది విశ్లేషణ చేస్తేనే ఎగ్జిట్ పోల్ ఇవన్నీ కూడా దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల ఇవి మిస్ అవ్వడానికి కారణం కూడా అదే. ఈ వాళ్ళ టీం మెంబర్స్ని పంపినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ టెంపర్తో మాట్లాడుతున్నారు అది నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అదేమి అంత తేలికైన వ్యవహారం కాదు. సో కాబట్టి నా అబ్జర్వేషన్స్ ప్రకారం అయితే అక్కడ తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అది అంత తేలికేం కాదు బీజేపీకి. అలాగే వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతే వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంశంగా ఉంది. సరే, ఏదైనా కూడా పార్లమెంట్కి, అసెంబ్లీకి కొంత ఇది ఉంటుంది కాబట్టి నెక్ టు నెక్ తీవ్రమైనటువంటి పోటీతో ఆడ ఈసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎంత తీవ్రంగా జరిగినా అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా లేకపోలేదు. ఇండిపెండెంట్లు వాళ్ళు, అలాగే రెబల్స్ ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ ఉన్నారు. దాదాపు ఒక 30 నుంచి 50 మంది రెబల్స్ను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. సో నెక్ టు నెక్ ఫైట్ అయ్యే దగ్గర వీళ్ళు కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా అయితే సినారియో ఇలా ఉంది. మరి లోకల్లో జిల్లాల నాయకులు వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంటు, మరి డబ్బు, ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. ఎంతున్న రియాలిటీని అయితే ప్రజలు మర్చిపోరు. వాళ్ళ జీవితం, వాళ్ళు ఆనందంగా ఉండడానికి, ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే మళ్ళీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటామనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. డబ్బుల వల్ల ఓటు ఏం టర్న్ అవ్వదు పెద్దగా. అట్లా అనుకుంటే మరి రూలింగ్లో ఉండేవాళ్ళు ప్రతిసారి గెలవాలి.
ఎక్కడైనా చూసుకుంటే. సో అది కూడా నామినలే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రెబల్స్ ఇండిపెండెంట్లు వీళ్ళు ఒక 30-40 మందిని మరి ఎవరు మేనేజ్ చేయగలుగుతారు, బాగా వాళ్ళు ఎటువైపు ఎక్కువ ఎఫెక్ట్ చేయగలుగుతారు అనేది ఉంటుంది. ఎందుకంటే 288 సీట్లలో 144 ఇదిలో మరి 144 పైన సాధించాలి అధికారంలోకి రావాలంటే. కాబట్టి నెక్ టు నెక్ ఫైట్ జరిగితే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. చాలా తేలికగానే ఇప్పుడున్న ఆడ ప్రజా సైకాలజీ, పబ్లిక్ సైకాలజీ, పబ్లిక్ ఇదిని చూసినప్పుడు, పబ్లిక్ పల్స్ చూసినప్పుడు వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది నా ఫైనల్ కన్క్లూజన్.